ఏం పేరు అన్న? భోజిరెడ్డి అన్న. ఏం చేస్తుంటావు ఆయన? ఆటోనే. ఆటోనే. ఎట్లా కాంగ్రెస్ వచ్చినాక మీ ఆటోల పరిస్థితి డౌన్ అయింది. ఎందుకు అట్లా? ఫ్రీ బస్ పెట్టినందుకు. ఫ్రీ బస్ పెట్టినందుకు అంతే, వేరే బాధ ఏం లేదు. అంతేనా? మరి ఎందుకు మరి ఫ్రీ బస్సును మీరు వ్యతిరేకిస్తున్నారు? ఆయన ఏమో మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా. ఇప్పుడు మహిళలు ఎక్కితేనే కానీ మా బండి నడిచేది. మనం వయసు అయితే ఎవరేమో ఎక్కంగా బండి మీద పడితే బస్ కార్ర పడితే పోతుంది. మనం మహిళలు ఎక్కితేనే మా దందా. మహిళలు ఎక్కితే దందెడికెళ్ళి అయితే అప్పుడు ఎంత సంపాదించేది? ఇప్పుడు ఎంత? అప్పుడు 1500 సంపాదిస్తుంటే ఇప్పుడు 500 సంపాదిస్తలేవు. మరి ఎట్లా గడుస్తుంది? ఇంకేం చేస్తాం ఇక గట్టింది. ఇక దాన్నే నమ్ముకొని ఉన్నాం కదా మనం. అయితే వేరే పని అయితే చేస్తే లేముగా. మీకు కొంత ఫండ్ కూడా ఇస్తా అన్నట్టుగా ఏమి వేయలేడు. సంవత్సరానికి 12,000 అంట అన్నాడు. సంవత్సరం అయింది, ఏమి వేయలేడు. ఏమో ఎప్పుడు వేస్తాడు. అంటే అసెంబ్లీలో కూడా సీతక్క మాట్లాడుతూ ఈ ఏదైతే ఆటో డ్రైవర్లు చాలా హ్యాపీగానే ఉన్నారు, ఏదో బీఆర్ఎస్ ఇంకో ప్రతిపక్షం ఇంకో పార్టీ బీజేపీ వాళ్ళు ప్రలోభ పెట్టడం వల్లనే వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి అంతే ఏం లేదు. మాకు మా ఇబ్బంది మాకే ఉంది, మస్తు కష్టం ఉంది మాకు. కానీ చెప్పుకోలేక సపడాకు నూకుంటున్నాం. రేవంత్ రెడ్డి వచ్చి మీకు ఏం చేసిండు ఏం చెప్తారా? ఏం చేసిండు? ఫ్రీ బస్ పెట్టిండు, మాకు లాగం చేసిండు అంతే, వేరే ఏం చేయలేడు. అంతేనా? ఎట్లుంది సంవత్సరం? మళ్ళీ ఇప్పుడు సిటీ పోవద్దు అంటున్నాడు. ఇప్పుడు సిటీ బంద్ చేసిరి. మాకు సిటీ కిరాయి వస్తుండే, అది గిట్ట బంద్ చేసిరి. డీజిల్ బండే ఎక్కువదంట అవుట్ ఆఫ్. ఇది ఒకటి పెట్టారు కదా డీజిల్ బండ్లు, చార్జింగ్ బండ్లే. ఇప్పుడు ఎవరు కొనుక్కోవాలి ఇతను? మళ్ళీ చార్జింగ్ బండ్ కావాలంటే డబ్బులు కావాలిగా, ఫైనాన్స్ కట్టాలిగా. ఇటు కొనట్టు లేడు, అయితే ఇచ్చేటోడు లేడు మాకు. ఇచ్చేటోడు మరి ఉన్న ఇది కూడా పోతే మీ పరిస్థితి ఏంది మరి? అదే ఏం చూపిస్తాడో మళ్ళీ మాకు. అంతేనా? ఎట్లా ఈ సంవత్సర కాలం పరిపాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి? ఏముందని అన్ని హామీలు ఇచ్చారు కానీ ఏ హామీ అయితే లేదు. అంతేనా? హామీలు చూసి అందరు ఓట్లు వేసిర్రు. మరి అందరు వేసిర్రు. మళ్ళీ అందరు ఓట్లు ఎట్లుంది మార్పు? కొత్త ప్రభుత్వం వస్తే ఏమైనా చేస్తుందా అని చేసిర్రు. ఆయన ఏం చేస్తలేడు కానీ టైం పడతా అంటుంది. ఎకరాలు ఉంది మీకు భూమి? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉందా? ఈ రైతు భరోసా వస్తుందా? వస్తలేదా? ఇంత ముందు రైతు బంధు వచ్చేదా? అంటే ఏమన్నా 6 నెలలకు ఒకసారి వేస్తుండే, జూన్ వేస్తుండే, డిసెంబర్ వేస్తుండే. మరి ఇప్పుడు రావట్లేదు. ఏంది మీ పరిస్థితి? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దివాళీ తీసింది. అంతేనా? మరి ఇప్పుడు మళ్ళీ ఈ నెల 26 అట్లా వేస్తాము అని అంటున్నారు. అవి వేసిందాక నమ్మకం తక్కువ, వేస్తాడానికి గ్యారంటీ అయితే లేదు. మీ రైతులకు రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఏం చెప్తారు? ఒకటి రుణమాఫీ ఒక్కటి చేసిండు, అది కూడా అందరికి కాలేదు. అయిన వాళ్ళకి అయింది, కాని వాళ్ళకి కాలేదు. మరి ఆయన ఏమో నేను అందరు చేస్తాను ఓట్లు వేసిండు, మరి ఎవరు చేయలేదు. చేసి ఒట్టి వేసినంత వరకే కానీ చేతుడు అయితే చేయలేదు. ఫ్రీ బస్ కూడా చేసినట్టుండే. ఎట్లా? ఫ్రీ బస్ ఒకటి చేసిండు కానీ ఎట్లా అయింది? ఆడపిల్లలను జడగొట్టిండు. ఉన్నది ఏం లేదు. మరి ఇప్పుడు నేనే షాద్నగర్ పోదామంటే నువ్వు ఎందుకోతావు, నేను ఉత్త ఫ్రీ పోయేస్తా అని పోతున్నారు. మనలో పోనీయకుండా ఆయన బోనస్ ఏం బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ లేదు, బొత్తు లేదు. ఆడ ఏడ బోనస్ ఇచ్చిండు? ఆడు కొనకనే పోతే మాది సర్దనారు, ఆ కొనం లేదు, బయటనే అమ్ముకున్నాం. బోనస్ ఎక్కడి బోనస్ లేదు. అది అంతేనా? ఇప్పుడు మీరు ఏ జిల్లా కిందకి వస్తుంది? ఉమ్మడి జిల్లా రంగారెడ్డి. రంగారెడ్డి వస్తుంది. సరే, ఇప్పుడు బోనస్ కూడా రావట్లేదు. బోనస్ లేదు, యాది లేదు. మరి ఎట్లనే మీ పరిస్థితి? అప్పుడు అంటే కొంచెం పెట్టుబడుల కన్నా వచ్చేది, ఇప్పుడు ఆ పెట్టుబడులకు రాకపోతే ఎట్లా అంటే 3-4 ఏళ్ళు ఇక గట్లే గడపాలి కాలం. అంతేనా? 4 ఏళ్ళు అయిపోయినాక మళ్ళా ఇక గవర్నమెంట్ మారితేనే మళ్ళా బతుకులు. మరి ఆయన స్టేజ్ల మీదనేమో అన్ని ఇస్తున్నా నేను అని, ఇక్కడ పక్క రాష్ట్రాల్లో పోయి కూడా చెప్తున్నాడు. కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు. అంత కాన్ఫిడెన్స్ చెప్పాను కానీ మహారాష్ట్రలో మొడజిక్కిపోయింది కాంగ్రెస్. అంత చెప్పగానే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్. మరి మంచిగా ఉంటే ఎందుకు రాకునేది? పక్క రాష్ట్రమే కదా, మనకు ఆనుకొని ఉన్న రాష్ట్రమే కదా, మరి రావాలి కదా. 500 గ్యాస్ అన్న వస్తుందా? 500 పడుతున్నాయి. అంతేనా? ఈ ఫ్రీ కరెంట్ వస్తుంది. ఓకే. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి 1 ఇయర్ పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేసుకున్నాక మళ్ళీ మహిళలకు మెయిన్ గా 2500 కూడా ఇస్తా అన్నాడు. లేవు అవి అన్ని ఏవి లేవు. ఎక్కడ తిరిగి కరెంటు, బస్సు, ఇవి 2. ఆ రుణమాఫీ కొద్ది మందికి చేసాడు అంతేగాని చేసింది ఏది లేదు. ఏమి లేదు. 100కి ఎన్ని మార్కులు ఇస్తావా? 100కి ఎన్ని మార్కులు ఇస్తావా? 100కు ఆయనకు 10-20 మార్కులు కూడా ఇయ్యరు. అంతే. ఇప్పుడు ఎలక్షన్ పెడితే రానే రాదు. అది ఇప్పుడు ఎలక్షన్ పెడితే కథం, కాంగ్రెస్ పోతుంది. ఆ పరిస్థితులు ఉన్నాయంట. ఉన్నది పరిస్థితి ఉన్నది. నేను ప్యూర్ కాంగ్రెస్. ఇద్దరం వాళ్ళమే, మేమే వ్యతిరేకం వచ్చింది. ఏం చేస్తాం? కనీసం మీరు కాంగ్రెస్ అని చెప్పుకొని తిరిగేటట్టు ఉన్నది? లేదు.
మేము కాంగ్రెస్ లీడర్లో మీకు ఇది చేసినా అది చేసినా అని ఏం లేదు ఏం లేదు ఏం లేదు. చెప్తే ఇక అంతా రివర్స్ అవుతున్నారు రోడ్డులో. ఆ, ఇది చేసినామంటే ఎవరు చేయమన్నా నేను బస్ అంటున్నారు. ఆ, బస్ ఇప్పుడు పొద్దుగా లేచి నేను పోతున్నానా, నేను పోదామంటే నన్ను వద్దా అంటున్నారు, ఆమెనే పోతున్నది. నేనేం చేయాలి? ఈ తులం బంగారం ముచ్చట పైన యాడ ఇదివరకు ఇప్పుడు నా బిడ్డనే మ్యారేజ్ చేసిన పోయిన మార్చి 20 తారీఖు ఇది వరకు ఆ లక్షనే లేదు. లక్షనే లేదు. లక్షనే లేదు. ఇంకా ఈయన తులంకాడికి పోయినావు ఇది వరకు లేనే లేదు. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 ఇచ్చిండు. మా కోడలికి ఇచ్చిండు. మీరు అందరిగా మేనిఫెస్టో రిలీజ్ చేయగానే హ్యాపీగా మేము అన్ని ఇస్తామని పోయిర్రు. ఆ రోజు దబా దబా గుదినాం. మీరు పోయిర్రు, అందరితో ఓట్లు కూడా ఇప్పించారు. ఈ రోజు లాస్ట్ కి వస్తారకే మళ్ళీ మీరే తిరిగే పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి అయింది. ఓకే మిగతా రైతులకి టీఆర్ఎస్ ఉన్నప్పుడు నీళ్ళని పోతున్నాయి మా పొలం పోయి ఎత్తలేదు ఇంకా అట్లా ఇచ్చిండు సార్ అంటున్నా మన ఇప్పుడు ఇచ్చిన సార్ పోగొట్టుకుంటుంది. అదే ఇక మొక్కలు లేదు మాకు. అలా అదే అంటారు కదా టీవీలలో అందరికి అందస్తున్నాయని. పర్లు పెడుతుంది రైతు కట్టం లేకపోతే పొలం ఎందుకు పర్లు పెడుతుంది మరి? ఏమో ఏం కథ పొలం మేపితే వాళ్ళు అందులో చూస్తుండే కదా సార్, తీస్తుండే కదా, అది కనబడుతుంది. ఇంకేంది అది మనం మేపేది ఇది ఎండిపోయింది అనేది ఏదైనది మొత్తం అన్ని సార్లకి ఇప్పుడు వివరంగా చూపిస్తున్నాం కదా మనం. అయితే నీళ్ళు ఇస్తామన్నాడు, టైంకి వచ్చేసరికి నీళ్ళు ఎగబెట్టుడు, నార్ల ఆడ ముదిరిపోతున్నాయి, వేసింది ఎండిపోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఉండరా మరి? అప్పుడు టైం ప్రకారంగా వచ్చినాయి, అటు ఇటు రోజు అటు ఇటు చెప్పిన ప్రకారంగా. ఇప్పుడేమో ఇగో మొత్తం పర్లు పెట్టింది ఎక్కడిదక్కడ, పొలాలన్నీ అంగడంగడ ఎండిపోతున్నాయి, వేసుకున్నాయి. ఇంకేసేటి కూడా ఎదురు చూస్తారు. ఇది ఉంది పరిస్థితి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేయి గుర్తు పెట్టుకుని వచ్చి ఎల్లెలకడ వాడినాడు చేసిండు. ఇంకేముంది ఈ రైతు బంధం పెంచుతా అన్నాడు, 2 లక్షల రూపాయలు అప్పులు మాఫీ చేస్తా అన్నాడు, 5 లక్షల ఇండ్ల కట్టిస్తా అన్నాడు. ఎన్నో చేసిండు. అన్ని అపరిష్కపోయింది. నీళ్ళు ఏడుతురు అన్ని బంగారాలు ఉన్నట్టే అన్ని అన్నమాట మాట తప్పినాక ఎందుకు